హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కుకింగ్ వ్లాగ్స్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎండు చేపలు, గుడ్లు, చామదుంపల పులుసు. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసుకుందాము. 2 ఉడికించిన గుడ్లు, పావు కేజీ చామదుంపలు ఉడికించి పెట్టుకున్నాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు టమోటా, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా సాల్టు, కారము, ఒక స్పూన్ ధనియాల పొడి. నేను ఒక ఎండు చేప తీసుకొని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు రసం, నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. చేపలు ఆప్షన్ అండి, తినేవాళ్ళైతే వేసుకోవచ్చు, తినని వాళ్ళైతే అవి తీసేసి గుడ్లు, చామదుంపలు పులుసు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా పాతకాలపు వంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయినాయండి, తీసి వేరే బౌల్లో తీసేసుకుందాము. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు రెమ్మ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గబెట్టుకోవడానికి మూడబెట్టుకొని మగ్గించుకున్నాము. మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి, ఈ టమాటాలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు, గుడ్లు కూడా వేసుకొని నూనెలో ఉడికించుకోవాలన్నమాట. ఇది కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూద్దామండి, ఇవి ఉడికిపోయినాయేమో. ఇవి నూనెలో చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు వాటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, చక్కగా ఉడికిపోయినాయి, నూనెలో ఫ్రై అయిపోయినాయి.
ఇవి బాగా నూనెలో ఫ్రై అయిపోయినాయండి. ఉప్పు కారం చక్కగా పట్టింది వీటికి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మన చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుసు మరిగేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి పులుసు కూడా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఏం పూర్తిగా ఉడకనవసరం లేదు. అవి వేసుకొని తిప్పేసుకొని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపలు ఎండు చేప గుడ్డు పులుసు రెడీ అండి. చేప ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది చాలా పాతకాలపు వంట, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.